హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక బాండీ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు పాలు, 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. 1 కప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ కలాకండ స్వీట్కి. ఇలా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇది రెడ్ కలర్లోకి వస్తుందండి. చూసారా, అక్కడక్కడ ఎర్రగా అప్పుడే వచ్చేసింది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే ఇంట్లోదేనండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ప్యాన్కి సపరేట్ అయిపోవాలండి ఈ పాలు మొత్తం అనేది. మరొక స్పూన్ అయితే నెయ్యి అయినా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె కానీ, నేనైతే కేక్ది ట్రే తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని మన కలాకండ స్వీట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. చేయటానికైతే 10 నిమిషాలు పట్టిందండి. ఇది చల్లారటానికి నాకైతే గంట టైం పట్టింది. ఇలా వేసేసుకున్న తర్వాత నెయ్యి స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఊరినే గట్టిపడిపోతుంది అనమాట. అందుకని నెయ్యి స్పూన్ అయితే నెయ్యి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకున్నాను కదా. గంట తర్వాత చాకుతో ఇలా చివర్లు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి ఇది. మీకు ఇన్కేస్ రాలేదనుకుంటే ఒక్కసారి పొయ్యి మీద ఆ ట్రేని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి, ఊరినే ఊడొస్తుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడైతే నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని నేను గార్నిష్ కోసం అయితే 1 బాదం పప్పు, 1 జీడిపప్పు అయితే అద్దుకుంటున్నానండి. చూడటానికి కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుందని. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది నా కలాకండ స్వీట్. అయితే 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే. స్వీట్ షాపు స్టైల్లోనే వచ్చింది. కలాకండ స్వీట్ అయితే చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.